ఎందుకంటే బోర్లో ఫ్లోరిన్ వాటర్ తాగి అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైనటువంటి నీళ్లు కృష్ణా నది జలాల్ని మంచినీళ్ళుగా ఇవ్వాలనేది సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ అందరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. అలాగే ఇందాక చెప్పారు పెద్దమ్మ, అయ్యా పెన్షన్ రావట్లేదయ్యా, వైఎస్ఆర్ ప్రభుత్వంలో నా పెన్షన్ పోయిందని ఒకరు, మేము అప్లై చేసుకున్న పెన్షన్ రాలేదని ఇంకొకళ్ళు ఇట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతుండి ఎవరికైతే పెన్షన్ రావట్లేదో తొందరలోనే మరో నెల 2 నెలల్లో కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి స్కీము అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అందించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ రెడీగా ఉండండి. అందరూ కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. దరఖాస్తులు పెట్టుకుంటే అందరికి పెన్షన్లు వస్తుంది. అర్హత ఉన్న వాళ్ళకి, పైబడిన వాళ్ళందరికీ కూడా ముందు పెన్షన్లు వస్తుంది. భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా భవిష్యత్తులో పెన్షన్లు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇల్లు లేని పేదలు ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో మాకు ఇల్లు రాలేదు, కొన్ని కట్టుకున్న ఇల్లుకి బిల్లు రాలేదని చాలా బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా తప్పనిసరిగా 5 ఏళ్లలో అగ్ని బాధితులు 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఇల్లు కాలిన వాళ్ళు కూడా ఇంత వైసీపీ పాలనలో ఇల్లు ఇవ్వలేకపోయారు. చాలా బాధాకరం. తప్పనిసరిగా ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తాం. కొత్తగా అర్హతున్న పేదలకు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కూడా ఎన్టీఆర్ కాలనీలు వేసి ప్రజలకి ఇళ్లు, అలాగే ఇళ్ల స్థలం కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా అందజేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కొంతమంది రేషన్ కార్డులు కూడా లేవు. 5 సంవత్సరాల నుండి 4 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు లేక. రేషన్ కార్డులు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కూడా అందజేస్తాము. రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలోనే ఇష్యూ చేస్తామని కూడా మరో 2-3 నెలల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తాము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మనం గోదావరి నీళ్లతో కూడా పంట పండించుకునే మంచి రోజులు రాబోతున్నాయి. చంద్రబాబు గారి కళ ఒక్కటే, గతంలో కృష్ణా గోదావరి నదులు కలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో మరి బాపట్ల, పొన్నూరు ఆ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా గోదావరి నీళ్లతో పంటలు పండించారు. మొన్న మేము ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు నేను వెళ్ళి చంద్రబాబు గారిని అడిగాం, గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాలకి నగరకల్లి దగ్గర కలిపితే మేము మా గోదావరి నీళ్లతో ఒక పంట, అలాగే కృష్ణా నది నీళ్లతో 2వ పంట పండించుకుంటామని చెప్పేసి అడగటం జరిగింది. తప్పనిసరిగా చేద్దాము అని చెప్పేసి చంద్రబాబు గారు మాట ఇచ్చారు. గోదావరి నీళ్లతో 2వ పంట, మొదటి పంట పండించుకునేటువంటి అవకాశం మనకు రాబోతా ఉంది భవిష్యత్తులో. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా, బొల్లాపల్లి దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ తయారు చేసి నాగార్జున సాగర్ డ్యామ్ లో ఏ విధంగా అయితే నీళ్లు స్టోరేజ్ చేస్తారో అలాగే గోదావరి నీళ్లు, వరద నీళ్లు తీసుకొచ్చి సముద్రంలో కలిసే నీళ్లు తీసుకొచ్చి మనకి ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ లో మరి స్టాక్ పెట్టి ఆ రిజర్వాయర్ నుండి రాయలసీమకి, పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, రాయలసీమకు కూడా నీళ్లు ఇచ్చి గోదావరి నీళ్లతో కూడా సస్యశ్యామలం చేయాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి గొప్ప ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆయన అనుకున్న సంకల్పం. ఈ నదులంతా అనుసంధానం చేసి కొత్తగా 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని మరి కోరుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తవుతుంది. గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాలం నగరకల్లి దగ్గర నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా కూడా 2 పంటలు పండించుకునే రోజులు భవిష్యత్తులో వస్తాయి. చంద్రబాబు గారి పాలన, ఎన్డీఏ పాలన వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి కుటుంబజంలాగా ఉండి ఈరోజు గ్రామ సీమలను అభివృద్ధి చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చంద్రబాబు గారు బాధ్యత అప్పచెప్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తూ గ్రామ సీమలను అభివృద్ధి చేస్తా ఉన్నారు. సిమెంట్ 4,500 కోట్లు ఖర్చు పెట్టి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయటం 5 ఏళ్లైంది. ప్రజలు అభివృద్ధి మర్చిపోయి గ్రామాల్లో అభివృద్ధి చూడక ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి కృషి వలన ఈరోజు గ్రామ సీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదలకు ఎప్పుడున్న అండదండలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ మంచి కంటి వైద్య సేవలు అందిస్తున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. పంచేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను బాగుంటే ఎవరి పని వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అందువల్లనే మన శరీర భాగాలన్నింటిలో కన్ను చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ కంటి వైద్య శిబిరం అందించాలని ఈ కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగింది. అలాగే మన ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఎప్పుడు అడిగినా సరే వాళ్ళు శివశక్తి క్యాంప్ అంటే 20-30 మంది వచ్చి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చక్కగా వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి అందరికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను.
జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం పేదవారికి సేవ చేయాలని శివశక్తి లీలాంజన ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. లీలావతిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఈ క్యాంపులతో పాటు ఐ క్యాంపులతో పాటు జాబ్ మేళాలు కూడా శివశక్తి సహకారం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నా. యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్ గా మేము సపోర్ట్ చేస్తాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాట్లు చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ప్రజలకు సేవ చేయటం అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా అవకాశంగా నేను భావిస్తున్నా. ఈ మరి కంపెనీ పెట్టినప్పుడే వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగం పేదలకు ఖర్చు పెట్టాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని మరి కంపెనీ ఎజెండాలో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదే విధంగా భవిష్యత్తులో లీలావతి గారు ఇంకా పెద్ద ఎత్తున సేవలు చేయాలని నేను కోరుతున్నా. ఇంకా భవిష్యత్తులో 100 కోట్లు 1000 కోట్లు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజల కోసం ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ కొనసాగించాలని, ఇంకా బాగా చేయాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మంచి ఐశ్వర్యాన్ని కూడా సేవ చేయడానికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ లీలావతికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా విస్తారంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుతున్నా. చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ శాసనసభ్యుడిగా సేవ చేయడానికి, అలాగే ఈ రోజు ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా ఇచ్చి 3 సార్లు ఒక చిన్న రైతు కుటుంబం నుండి, పేద రైతు కుటుంబం నుండి వచ్చినట్టు నాకు చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, శాసనసభ్యుడిగా అయ్యే అవకాశం. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ గా నాకు అవకాశం ఇచ్చారు, కేబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వినుకొండ ప్రజలకి నేను ఆజన్మాంతం సేవ చేసినా గానీ వాళ్ళ ప్రజలు రుణం తీర్చుకోలేను. నన్ను 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించారు. జన్మంతా కష్టపడ్డా మీ రుణం తీర్చుకోలేను. ఎన్నికలకు ముందు ఏమైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి నేను కట్టుబడి ఉన్నా. ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి. ఆయన కూడా నాతో పాటు చంద్రబాబు గారి దగ్గరకు వచ్చారు. వినుకొండకి మంచినీళ్ళు కావాలి, పల్నాడు జిల్లాకి మంచినీళ్ళు కావాలి, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని అడిగాం చంద్రబాబు గారిని. తప్పనిసరిగా చేస్తామని మాట ఇచ్చారు. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో మొత్తం వినుకొండ టౌన్ కి, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, అలాగే పల్నాడు జిల్లాలో కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్ పూర్తి చేయడానికి నా శక్తి వంచన లేకుండా కష్టపడతామని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు. వ్యవసాయ పొలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, మొక్కల రక్షణకు, మీ ఇంటికి కోతులు, కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకునే సేఫ్టీ ఫెన్సింగ్, లింక్ మెష్లు, ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం. అన్ని కంపెనీల ఏసీ రేకులు, సిమెంట్ రేకులు, ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును. సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్, కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల. ప్రొప్రైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్న సెల్ నంబర్ 8897592339. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.